తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గత వారం నియోజకవర్గ మేనిఫెస్టో ఒకటి, గురజాల సూపర్ 6 మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు మనం చెప్పాం, ఒకటి గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపన, 2,50,000 మందికి చంద్రన్న బీమా ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రీమియం చెల్లించి 1,50,000 మందికి 10 లక్షల రూపాయల విలువ చేసే ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తామని చెప్పాం. 3, ప్రభుత్వం వచ్చే 3 గ్యాస్ సిలిండర్లతో పాటు ఒక గ్యాస్ సిలిండర్ మనం 5 సంవత్సరాల్లో అక్కలకి చెల్లెలకి ఇస్తామని చెప్పాం. 4, యూత్ పాలసీ ద్వారా 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. 4, హజ్ యాత్ర వెళ్ళే ముస్లిం సోదరులకి వ్యక్తిగతంగా 1,00,000 రూపాయలు ఆర్థిక చేయూతిస్తామని చెప్పాం. క్రిస్టియన్ సోదరులకి వేళాంగిని వెళ్ళడానికి ఫ్రీ బస్సులు పెడతామని చెప్పాం. ఇక్కడ ఈ క్యాష్ మహేష్ రెడ్డి మొన్న ఒకటేదో పెట్టాడు వాట్సాప్ గ్రూపుల్లో, మేనిఫెస్టోలో తేడా అంట. ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచించాల్సింది, ఇవన్నీ కూడా నేను ఆ రోజు మీరు కూడా ఉన్నారు ప్రస్తుతం, ఇవన్నీ కూడా సూపర్ 6 మేనిఫెస్టో ఇది సొంత నిధులతోని పెట్టింది. మరలా డెవలప్మెంట్ యాక్టివిటీస్తోని 1 వీక్లో మళ్ళీ పెడతామని చెప్పి మీకు చెప్పాను. నేను ఆ రోజు ప్రశ్న చెప్పాను. మేము పెట్టింది మొత్తం కూడా ఆయన వినకుండా పాపం తొందరపడి ఆయన మేనిఫెస్టోలో తేడాన్ని పెట్టాడు. ఇక్కడ ఏం పెట్టాడు, సొంత ఇల్లు లేని 4,000 మైనార్టీ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి 2 లక్షలు విలువ చేసే గృహ నిర్మాణానికి 2 లక్షలు సాయం 160 కోట్లు అంట మైనార్టీలు. ఇక్కడ నా ఫోటో పెట్టి ఏం పెట్టారు వీళ్ళు సోషల్ మీడియాలో, సంవత్సరానికి 40 మందికి హజ్ యాత్ర, సుమారు 40 లక్షలు. 40 లక్షలు ఇంటూ 5 సంవత్సరాలు 2,40 లక్షలు. వీళ్ళు లెక్కలు కూడా సరిగ్గా రాయాలి. 40 లక్షలు సంవత్సరానికి అంటే 5 సంవత్సరాలకి ఎంత అయింది? 2,40,00,000 రాశారు. ఆ లెక్కలు కరెక్ట్గా చూసుకుంటారు మైనింగ్, కానీ ఇక్కడ సరిగ్గా లెక్కలు కూడా సరిగ్గా రాయాలి. నేను ఇక్కడ చెప్పింది, వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారు. ఇవి నేను వ్యక్తిగత నిధులతోని నేను పెట్టిన మేనిఫెస్టో, సూపర్ 6 గురజాల మేనిఫెస్టో. అది డెవలప్మెంట్ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ వ్యక్తి ప్రతిదానికి రేటు కొట్టే పరిస్థితి ఇక్కడికి వచ్చాడంటే, ఇతను బయట ప్రాంతం నుంచి వచ్చి గురజాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి ఆత్మగౌరవానికి సంబంధించిన రేటు కట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ నేను ఇక్కడ డబ్బులు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పలే. నేను గతంలో 45 మందికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేద ముస్లిం కుటుంబాలు జీవితంలో ఒకసారి హజ్ యాత్రకి వెళ్ళాలనే కోరిక ఉన్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళ సోదరుడుగా నేను ఆర్థిక పరమైన చేయూతనిచ్చానని చెప్పాను. ఇక్కడ కూడా అదే మన మేనిఫెస్టోలో నేను అనౌన్స్ చేశాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి ఎంతమంది పెట్టుకున్నా అందరికీ తలా 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పాను. మీరు నా వీడియోలు ఒకసారి మీరు కాస్ట్ మ్యాషెట్ కూడా పంపించాలి. ఇక్కడ ఏం చెప్పాడు, ఆయన ఏదో 4,000 మైనార్టీ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎక్కడిచ్చాడో మీరు 4,000 ఇళ్ల పట్టాలు మైనార్టీ కుటుంబాలకు ఎక్కడిచ్చాడో ఆయన ఆ లిస్టు రిలీజ్ చేయాలి. ఒకటి, 2 లక్షల రూపాయల గృహ నిర్మాణానికి ఎన్ని ఇళ్ళు ఇచ్చాడో ఆయన కూడా ఒకసారి చెప్పాలి. ఈ 160 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఈ హజ్ యాత్రకి వెళ్ళే దాన్ని మనం 30 సంవత్సరాలుగా ఆదరించిన ముస్లిం కుటుంబాలకి మనం ఒక రుణం తీసుకోవడానికి ఒక అన్నగా తమ్ముడుగా మనం చేసేది. ఇది రేటు కట్టేది కాదు మిస్టర్ కాసిమహేష్ రెడ్డి. నీ బతుకు నువ్వు నీకు అంతా డబ్బులు సంపాదించుకోవడానికి మనుషులను చంపి పిల్లలను చంపి ముస్లిం మైనార్టీలపై నువ్వు చేసిన దాడులు ఎంతమందిని చంపించావు ఈ 5 సంవత్సరాల్లో. పిన్నెల్లి మారణకాండ, తుర్కపాలెం మారణకాండ, అదేవిధంగా తుమ్మల చెరువు సైదాన్ని అల్లాలా రస్తున్న కొట్టారు. 4 మహిళా చిన్నపిల్లలపై అత్యాచారాలు చేశారు. సయీద్ జాన్ తంగెడ, అల్లీషా,
దాచపల్లి 80 సంవత్సరాల దంపతులపై తురగపాలెంలో కేసులు, జానపాడులో 3 పిల్లల్ని చిన్నపిల్లల్ని చదువుకుంటుంటే ఫ్లెక్సీలు ఇచ్చారు తీసుకొచ్చి పిల్లలు పోలీస్ స్టేషన్లో పడేశారు, ఇల్లు తగలబెట్టారు. ఒకటా నువ్వు చేసిన అరాచకాలు ముస్లిం మైనార్టీలపై గుజరాత్ నియోజకవర్గంలో. అందుకని నువ్వు క్షమాపణ చెప్పాలి. ముస్లిం సమాజానికి నువ్వు రంజాన్ నెలలో ఈ వెళ్ళగట్టినందుకు, రేటు కట్టినందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్ను ముస్లిం సోదరులందరూ కూడా బహిష్కరించే పరిస్థితి కూడా ఉంది. 2, ఇంకోటి కూడా నేను ఏం చెప్పాను, మనం వేళంగి కూడా అలా వెల్లంకికి బస్సులు అంటాం. వెల్లంగి కూడా ఇక్కడ రాలా, సుమారు 50 లక్షలు. దీన్ని కూడా వెళ్ళగట్టాడు. ఈ వెల్లంగిని వెళ్ళే పవిత్రమైన పుణ్యక్షేత్రం, క్రిస్టియన్ సోదరులు వెళ్ళే యేసుప్రభు మాలేసుకొని వెళ్ళే దానికి మనం ఏం చేసాం, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా లేనప్పుడు కానీ వాళ్ళు వెల్లంగిని వెళ్ళడానికి కావాల్సిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం చేసాం. నిన్న మనం కూడా వెళ్ళారు. నేను అనేది మేనిఫెస్టోలో పెట్టాను, ఎట్లా మనం పంపిస్తానన్నాము. పూర్తి స్థాయిలో అందరూ కూడా నియోజకవర్గంలో మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని చెప్పి నేను మేనిఫెస్టోలో పెట్టాను. ఇక్కడ ఇతను ఏం పెట్టాడు, 7 కోట్లతోని 70 చర్చిల పునర్నిర్మాణం. ఎక్కడ ఏ చర్చికి డబ్బులు ఇచ్చావో నేను చెప్తాను. మా ప్రభుత్వంలో ఎన్ని చర్చిలకు డబ్బులు ఇచ్చామో చెప్తాను. తర్వాత ఎస్సీ సోదరులకి లోన్స్ పరంగా కానీ, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్లో కానీ, వాహనాలు ఇవ్వటం కానీ, జాబ్స్ ఇవ్వటం కానీ ఎన్ని చేసామో మేము చెప్తాం. ఏ చర్చ నిర్మాణానికి నువ్వు ఇచ్చావు, కనీసం ఈరోజు పండగ వస్తే కూడా ఈరోజు ఆ పండగకి ఇచ్చే సరుకులు కూడా మీరు తీసేశారు. ఈరోజు రంజాన్ వచ్చింది, రంజాన్ తోఫా తీసేశారు. క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ సరుకులు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చిన క్రిస్మస్ సరుకులు కూడా తీసేశారు. రంజాన్ నెలలో రంజాన్ తోఫా తీసేశారు. సంక్రాంతి కానుకలు తీసేశారు. కానుకలు పండగ వస్తే ఇంట్లో ఆనందంగా వండుకోవడానికి ఉన్న సరుకులు కూడా తీసేసిన మీ బతుకులు. ఇక్కడ 7 కోట్లతో 70 చేసిన నిర్మాణం అంట. మాకేం వెల్లంకికి బస్సులు 50 లక్షలు అంట. ఇక నేను 50 లక్షలే నేను ఆ రోజు మీకు కూడా అమౌంట్ చెప్పలేను. ఎంతమంది వెళ్తే అంతమందికి ఉచిత బస్సు ప్రయాణం చేస్తాము, అది ఒక సోదరుడుగా నా బాధ్యత అని చెప్పాను. గుజరాత్ నియోజకవర్గంలో మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలు అవి నేను వ్యక్తిగత మేనిఫెస్టోలో పెట్టాను. డెవలప్మెంట్ మేనిఫెస్టోలో, నియోజకవర్గ మేనిఫెస్టోలో పెడతానని చెప్పాను. ఇప్పుడు చెప్తాను, అది ఇక్కడికి వచ్చే మార్పు పెడతాడు. 185 కోట్లతోనూ తెంగడ మాచవరానికి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు. నువ్వేం పెట్టావు ఆ రోజు 2019 ఎన్నికల్లో? ఆ మేనిఫెస్టోలో పెట్టింది 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మాచవరం మరియు తెంగడ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులకు 20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని కల్లబుల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు నిర్మాణ పనులకు కనీస శంకుస్థాపన కూడా చేయలేని దుర్గమ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? ఇది ఆ ఊరులు పంపించారు. 2019లో మేనిఫెస్టోలో పెట్టారు. మరి 2019లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దీనికి కనీసం శాంక్షన్ కన్నా ప్రయత్నం చేసామని 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం. ప్రాజెక్టు నీటి వినియోగం, హైడ్రాలిక్ క్లియరెన్స్కి అనుమతులు ఇంజనీరింగ్ చీఫ్ వద్ద 1 రోజుల్లో వచ్చే పర్మిషన్లను 3 సంవత్సరాలుగా సాగదీశారు. సర్వే, ఇన్వెస్టిగేషన్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ కొరకు 40 లక్షలు కూడా బడ్జెట్ బిల్లు రిలీజ్ చేయాలి ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఒక ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టాలంటే దానికి డిపిఆర్ తయారు చేయాలి. ఆ డిపిఆర్ తయారు చేయడానికి అవసరమైన 40 లక్షలు కూడా బడ్జెట్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం. ఇంతవరకు డిపిఆర్ తయారు చేయలేదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ఇంతవరకు శాంక్షన్ కూడా కాలేదు. 180 కోట్లు అంట. నోటికి ఏది వస్తే అదే మాట్లాడటం. దీంట్లో ఇంతవరకు 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దండబాగు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాను 15 కోట్ల రూపాయలతో. 5,000 ఎకరాలకు వస్తూ ఉంది. అదేవిధంగా మోచంపాటు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్స్టెన్షన్ మేము సహకరించాం. మరలా మేము మేనిఫెస్టోలో పెట్టాం. ఇప్పుడు లేని దాన్ని 5 సంవత్సరాలు గడ్డివి ఏం గడ్డి పీకామని అడుగుతున్నా. కనీసం డిపిఆర్ కూడా తయారు చేయడం 40 లక్షలు ఈ ప్రభుత్వం వెళ్ళకపోయింది. డిపిఆర్ తయారు చేయడానికి, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి. ఇది నీ కల్లపుల్లి కవర్లు 5 సంవత్సరాల్లో. 185 కోట్లతో తెంగడ మాచవరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు. ఇది ఆయన గొప్పలు చెప్పినట్టుగా ఈరోజు మాట్లాడతారు. మేము మాట్లాడేది
ఈరోజు కూడా మీరు కూడా ఆ రోజు చూశారు. 6,000 టిడ్కో ఇళ్ళు మేము తెచ్చాం. 80% మేము పూర్తి చేసాం. మీరు పూర్తి చేశారా? 20% పూర్తి చేసి మీ ప్రజలకు ఇచ్చారా? మీరు నియోజకవర్గంలో ఎక్కడన్నా రోడ్లు వేసారా? మేము వేసిన రోడ్లు తప్పితే మీరు ఎక్కడన్నా రోడ్లు వేసారా? గుంతలు పడి వాహనాలు కూడా తిరగలేని పరిస్థితుల్లో మీరు ఆ రోడ్లు కూడా ఇవ్వలేదు. 6 నెలల్లో బైపాస్ పూర్తి చేస్తామన్నారు, చేయలేదు. నిన్న హడావిడిగా కనీసం దానికి క్వాలిటీ కూడా దొరకకుండా వాహనాలు వెళ్తే మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు ఇద్దరు. నియోజకవర్గంలో మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం 80% నిధులు ఇచ్చింది. అది 19 జనవరిలోనే దానికి జీవో వచ్చింది. నేను అడుగుతున్నాను, మెడికల్ కాలేజ్ నిర్మాణం 20% పనులు పూర్తయినాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విడుదల చేసిన నిధులు ఎంత ఉన్నాయో ఆ జీవోను చూపించగలుగుతావా? విడుదల చేసిన నిధులు ఎంత ఉన్నాయో నువ్వు ఆ జీవో చూపించడం కానీ, అనుమతులు ఇచ్చింది కానీ, లేకపోతే ఫండ్స్ రిలీజ్ చేసిన పేపర్ కానీ నీ దగ్గర ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటే చూపి, ప్రజలు చెప్పు, నాకు చెప్పిన పర్లేదు. అది చేత కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోని ఇప్పుడు దాకా 20% పూర్తి చేసి దాన్ని కూడా పెద్ద జాతీయ స్థాయిలో గొప్పలు చెప్పుకునే పరిస్థితికి, అక్కడ రియల్ ఎస్టేట్ చేసే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. అదేవిధంగా బైపాస్ కూడా దాదాపు 80% తెలుగుదేశం హయాంలో పూర్తి చేశాము. 30 కోట్ల రూపాయలతో రైతులకి మేము డబ్బులు ఇచ్చాము భూమి పోయినందుకు. మీరు రైల్వే డిపార్ట్మెంట్కి కట్టాల్సిన డబ్బులు కూడా కాంట్రాక్ట్తో కట్టించారు.